ప్రస్తుతం సమాజం అంతా మారుతుంది. ఒకప్పుడు ఎవరి ఇల్లు ఏందంటే పలానా జాగా చూపించి ఆ ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు, ఇంట్లో వీళ్ళు ఉండేవారని. ఇప్పుడు అందరూ కలిసి ఒక దగ్గరికొచ్చేసాం. అపార్ట్‌మెంట్ కల్చర్ అయిపోయింది. వందల వందల కొద్ది కుటుంబాలు. ఒక ఊరు మొత్తం గూడా కలిపితే 100 ఇళ్ళు గూడా ఉండని ఊర్లు అనేకం మన 12,000 గ్రామాల్లో ఆహ్, ఎంతో మందికి 100 ఇళ్ళు లేని గ్రామాలు చాలా ఉన్నాయి. కానీ ఈ రోజున మనం గమనిస్తే 100 కుటుంబాల నుంచి 3,000 కుటుంబాలు గూడా ఒక కమ్యూనిటీలో ఒక దగ్గర కుల, ప్రాంత, వర్గ అసలు ఏమి సంబంధం లేకుండా బతుకుతున్నారు. అలాంటి వాటన్నిటికి గూడా మీరెంతో వెల్‌ఫేర్ జేస్తున్నారు. ముందుగా మీకు అభినందనలు. దేనికంటే ఇప్పుడు ఎన్ని రకాల ఇప్పుడు మన 5 వేళ్ళు ఒకలాగుండవు. అట్లనే మన ఇంట్లో మన ఐదుగురు ఉంటే మన మనస్తత్వాలే ఒకలాగుండవు. అలాంటిది కొన్ని వేల కుటుంబాలు ఒక దగ్గర కలిసుండాలంటే ఎక్కడొకక్కడ చిన్న పొరపచ్చాలు, చిన్న చిన్న విద్వేషాలు ఉంటాయి. వాటన్నిటికి ఏదైనా సమస్యలొచ్చినప్పుడు వాటిని మేము పరిష్కరిస్తాం. మేమంటూ ఉన్నామని జెప్పేసి మీరు చేస్తున్న ఈ పనిని నిజంగా గూడా గౌరవించాలి. డెఫినెట్‌గా ఎవరిదో పనిని మీరు నెత్తినెత్తుకొని చాలా కష్టపడుతున్నారు. దానికి ముందు అప్రిషియేట్ జేయాలి. అందుకనే సార్ మిమ్మల్ని పిలిచి ఈ ఇంటర్వ్యూకి చెప్పి చాలా విషయాలు మీతో మాటాడాలనిపించే రమ్మన్నాము. థ్యాంక్ యూ మీరొచ్చినందుకు. ఇకపోతే ఈ రెసిడెంట్ వెల్‌ఫేర్ అసోసియేషన్‌కి సంబంధించి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఇలాగా దీనికి ఒక వెల్‌ఫేర్ అసోసియేషన్ పెడదామని ఎందుకనుకున్నారు? దీనికి సంబంధించి ముఖ్య కారకులెవరు? నేను ఉద్యోగం చేస్తూ ఉండంగా 2020లో కోవిడ్ వచ్చింది సార్, మహమ్మారి. అవును. హైదరాబాదు సిటీస్‌లో ఉన్న వాళ్ళకు వైద్యకు అందుబాటులో హాస్పిటల్స్ ఉన్నాయి. హ్మ్. కానీ రూరల్ విలేజెస్ మాకు ఎస్పెషల్లీ రాయలసీమ, తర్వాత కర్నూలు, లేదు గుంటూరు జిల్లా నేను పని చేసిన చోట, తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, వీళ్ళకు ఆ కోవిడ్ అప్పుడు ఎవరన్నా కోవిడ్ బారిన పడితే ట్రీట్మెంట్ లేక కొన్ని ఊర్లల్లో ఇంటికి ఒకరు చనిపోయారు. నిజం సార్. నిజం. చాలా బాధాకరమైన విషయం. దానికి మనం ఏమి చేయగలము అని నేను అప్పుడు చీఫ్ సెక్రటరీ గారి దగ్గర పని చేస్తూ ఉన్నాను. ఆయన ద్వారా మనము ఈ వ్యాక్సినేషన్ వస్తూనే మొట్టమొదట సీనియర్ సిటిజన్స్‌కు ఇప్పించాలని ఈ వెల్‌ఫేర్ అసోసియేషన్స్ ఎక్కడ ఉన్నాయి అని దాంతో మొదలుపెట్టి నాకు ఈ కోర్వా యూఫెర్వాస్ డాక్టర్ రావు చెలికాని అని ఆయన 25 సంవత్సరాలు మన ఇండియన్ అంబాసిడర్ టు ఫ్రాన్స్ ప్యారిస్‌లో ఉన్నారు. ఓకే. ఓకే. ఆయన భార్య కూడా ప్యారిస్ లేడీ. ఓకే. ఆయన స్థాపించాడు ఇది. ఓకే. సో దాంట్లో అతను ఈరోజు 90 ఇయర్స్, మంచి వ్యక్తి. ఇప్పుడు ఇది ఒక్క మన హైదరాబాదు కాదు, తెలుగు రాష్ట్రాలు కాదు, భారతదేశం మొత్తం మనము విస్తరించి స్వయం పరిపాలన, మన నీడ్స్ మనమే చేసుకోవాలి అని ఇప్పుడు మొత్తం మన కల్చరు గేటెడ్ కమ్యూనిటీస్ అయిపోయింది సార్. కరెక్ట్. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. ఇప్పుడు ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, ఉపాధి కోసరము, చదువు కోసరము మనము సొంత ఊర్లు వదిలి వచ్చేస్తూ ఉన్నాము. అప్పుడు వచ్చినప్పుడు ఉన్న ఏదో ఒక కమ్యూనిటీలో చేరితే వాళ్ళకు ఏ విధమైన సహాయ సహకారాలు, అవసరాలు ఉంటాయి అనేది గుర్తించి ఇంకా పూర్తిగా సీనియర్ సిటిజన్స్ అండి. పీకా పేరెంట్స్ ఇండియా, చిల్డ్రన్ అబ్రాడ్, వాళ్ళది వర్ణనాతీతం. పేరెంట్స్ ఇండియా, చిల్డ్రన్ అబ్రాడ్. అది ఒక సంస్థ ఉందండి. దానికి కూడా మేము ఇతోధిక సహాయం చేస్తున్నాం. వీళ్ళకు 70 ఏండ్ల పైన తర్వాత వాళ్ళకు వైద్య సహాయం ఉండదు. ఒంటరిగా ఉంటారు ముసలి తల్లిదండ్రులు. వాళ్ళకు మేము హైదరాబాదులో ఇతరత్రా కూడా ఎక్కడైనా ఉంటే వాళ్ళకు మెడికల్ ఎయిడ్ కానీ ఒక యాప్ ఇచ్చి దాని ద్వారా వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే ఆ యాప్లో వాళ్ళు జస్ట్ కాల్ చేస్తానే అందరూ అలర్ట్ అయిపోతారు. సో అంబులెన్స్ వెళ్ళిపోతుంది. అది ఒకటి చేసేది. తర్వాత భారతీయ నాగరికత అండి. ఏతద్దేశ ప్రసూతస్య విశేషాదగ్ర జన్మ స్వం చరిత్రన్ శిక్షేరన్ పృథ్వీవ్య సర్వమానవ. అంటే ప్రపంచంలో ఎక్కడ మేధావిగా గుర్తింపబడిన అతను ఒక ఉన్నతుడుగా ఉన్న ఒక స్కాలర్గా తయారైనా కూడా వారికి టీచ్ చేసిన గురువు
భారతీయ మూలాలు ఉన్న నాగరికత నుంచే వాళ్ళు వచ్చారు. గ్రేట్. అది మన భారతీయుల గొప్పతనం. We owe a lot to the Indians who taught us how to count, without which no scientific discoveries could have been made. ఐన్‌స్టీన్ ఎప్పుడో చెప్పి ఉన్నాడు గ్రేట్. మన భారతీయుల గురించి. ఇండియా ఇస్ ద క్రేడిల్ ఆఫ్ హ్యూమన్ రేస్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ హ్యూమన్ స్పీచ్, ద మదర్ ఆఫ్ హిస్టరీ, ద గ్రాండ్ మదర్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ లెజెండ్, ద మోస్ట్ వాల్యుబుల్ అండ్ ఇన్స్ట్రక్టివ్ మెటీరియల్స్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ ఆర్ ట్రెజర్డ్ అప్ ఫ్రమ్ ఇండియన్ కల్చర్ ఓన్లీ. We the Indians are great, sir. సార్ గూస్ బంప్స్ వస్తాయి సార్ ఇండియా గురించి మీరు మాట్లాడుతుంటే. నాది నీది అంటే పరాయితనం, నాది నీది అంటే పరాయితనం, మీది మాది అంటే కిరాయితనం, మనది మాది మనందరిది అంటే మంచితనం, మానవతనం. అదే మన భారతీయ సంస్కృతిలోని గొప్పదనం సార్. సూపర్ అండి, సూపర్. నిజంగా భారతీయుల గొప్పతనం గురించి ఎంత బాగా చెప్పారు సార్. ప్రతి భారతీయుడు గర్విస్తాడు సార్ మిమ్మల్ని చూసి ఈ మాటలకి. నిజంగా కూడా మనం ఎంతో ప్రాచీన కాలం నుంచి కూడా మన పూర్వీకులందరూ కూడా భారతీయుల గొప్పతనం గురించి ఎన్నో సార్లు చెప్పారు. ఈరోజు మళ్ళీ మీ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉండింది. ఇకపోతే